పని ప్రదేశంలో వృత్తిపరమైన ప్రవర్తన యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ బిహేవియర్ ఎట్ వర్క్ సైట్. పని ప్రదేశంలో ప్రవర్తించే కొన్ని నైతిక మార్గాలున్నాయి. వీటిని వృత్తిపరమైన ప్రవర్తన అంటారు. ఈ ప్రవర్తన వ్యక్తిగతమైంది, సంస్థాగతమైంది మరియు వృత్తిపరమైనది. డ్రెస్ కోడ్. మీ ఉద్యోగానికి తగిన దుస్తులు ధరించండి. సైట్లో కొత్త పని చేపట్టేటప్పుడు సైట్ను సరిగ్గా అంచనా వేయండి. పని ప్రకారం సరసమైన రేటు మరియు సమయం కోసం అడగండి. పని చేస్తున్నప్పుడు మరియు సైట్లో ఉన్నప్పుడు పని గురించి మాత్రమే మాట్లాడండి. మీరు ఏది చెప్పాలనుకున్నా సరైన పదాలలో మరియు స్పష్టంగా చెప్పండి. ఒకవేళ మీరు పని చేయడానికి ఆలస్యమవుతుంది అనుకుంటే లేదా అకస్మాత్తుగా సెలవు తీసుకుంటే మీ పై అధికారి లేదా సూపర్వైజర్కు ముందుగానే తెలియచేయండి. వృత్తిపరమైన ప్రవర్తన. మీరు కొత్త పనిని చేయడానికి వెళ్ళినప్పుడల్లా సమయానికి వెళ్ళాలి మరియు దాన్ని సైట్లో కూడా అనుసరించాలి. మొదటి సమావేశంలో క్లయింట్కి మీ ప్రధాన పనుల గురించి చెప్పండి. సైట్లోని ప్రతి ఒక్కరితో మరియు క్లయింట్స్తో మర్యాదగా మాట్లాడండి. మీ వద్ద ప్రస్తుతం ఉన్న అన్ని ఉపకరణాలు మరియు కార్మికుల గురించి కూడా చెప్పండి. పని చేస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు పని పురోగతిని గురించి క్లయింట్కు తెలియచేయండి. మీరు అంచనాగా ఇచ్చిన అదే కాల వ్యవధి మరియు బడ్జెట్లో పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇది భవిష్యత్తులో మరిన్ని సైట్లను పొందే అవకాశాలను పెంచుతుంది. కార్మికులతో వృత్తిపరమైన ప్రవర్తన. సైటులోని కార్మికులను బాగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. దీనివల్ల మీకు ఎప్పటికీ మంచి కూలీల కొరత ఉండదు. కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని సావధానంగా పరిష్కరించండి. కొన్ని ముఖ్యమైన విషయాలు. పని సమయంలో మీరు వాగ్దానం చేసిన విధంగా సరైన సమయానికి పనిని పూర్తి చేయండి. మీకు ఇచ్చిన పని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. దానిని ఊరికే అలా తిరస్కరించవద్దు. మీరు మీ వాగ్దానానికి కట్టుబడి ఉండండి. మీకు ఏ రోజుకు సమయాన్ని ఇచ్చారో అదే రోజు సైట్కి వెళ్ళండి. ఎవరైనా మీకు కాల్ చేసినట్లయితే మీరు కాల్కు తగిన సమాధానం ఇవ్వండి. ఎవరైనా మీతో మాట్లాడినట్లయితే వారు చెప్పేది జాగ్రత్తగా వినండి మరియు ఆలోచనాత్మకంగా ప్రతిస్పందించండి. మీరు పని ప్రదేశంలో ఈ మర్యాదలను పాటిస్తే మీ టీం బలంగా ఉంటుంది, మీ పని యొక్క ప్రదర్శన బాగా ఉంటుంది మరియు మీరు మంచి కాంట్రాక్టర్ అని పిలువబడతారు.